హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రెడ్ రోల్స్ ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్న దాన్ని కూడా పక్కకు పెట్టుకొని మనము దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని అందులో కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, కాస్త మసాలా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా ఈక్వల్గా కలుపుకోవాలి. మొత్తం కలిపేసి దీన్ని పక్కకు ఉంచుకొనేసి ముందుగా మనము సైడ్స్ కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, అవి ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది మనకి యూజ్ అవుద్ది. చూడండి, ఇలా పౌడర్ లాగా అయిపోయింది. మనము దాన్ని యూజ్ చేసుకొని బ్రెడ్ రోల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మ్యాగీని కాస్త తీసుకొని దాన్ని కాస్త మిక్సీ జార్లో వేసుకొని బరకగా చేసుకొని మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ దాంట్లో వేసేసి కలుపుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. రోల్స్ చేసుకోవడానికి మనము ఇదంతా ప్రిపేర్ చేసేసుకున్నాము. కట్ చేసి ఉంచిన బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటర్లో ఇలా టిప్ చేసేసి వాటర్ని తీసేసి ఆనియన్స్ని ఇలా బ్రెడ్ మధ్యలో పెట్టేసి మనము ఇది ఎగ్ షేప్లో చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత దాన్ని బ్రెడ్ పౌడర్లో దానికి మొత్తం పట్టేలా ఇలా మనం చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసి వేయించుకుంటే బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయినట్టే. ఇలా చేసే ముందు బాగా వాటర్లో ముంచేయద్దు, లైట్గా అలా ముంచి తీసేస్తే సరిపోతుంది. వాటర్లో ఇలా మనము పిండేసేయాలి. వాటర్ ఎక్కువైతే కూడా అది మనకి రాదు. ఇలా మధ్యలో చీజ్ పెట్టి చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ రోల్స్ చాలా బాగా వస్తాయి. ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలు, మనకి ఎన్నంటే అన్ని కావాల్సినన్ని రెడీ చేసుకోవచ్చు. చూడండి, రోల్స్ రెడీ అయిపోయాయి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇలా వేసి వేయించుకుంటే మనకు కావాల్సిన బ్రెడ్ రోల్స్ రెడీ. బాగా హీట్ మీద వేయించొద్దు, సిమ్లో పెట్టి వేయించుకుంటే ఇవి త్వరగా వేగిపోతాయి. చూడండి, బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో స్నాక్ చేయి అనేసి పిల్లలు అన్నప్పుడు మనకి బ్రెడ్ ఉంటే సరిపోతుంది. త్వరగా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి వీటిని చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.